వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. బియ్యం దొంగలెవరు? సుమారు 3 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయంలో హస్తం ఎవరిది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఆయన కనుసన్నలోనే జరిగిందంటూ గ్రామంలో గుసగుసలు మొదలయ్యాయి. లోడు దిగిన గంటల వ్యవధిలోనే చోరీ జరగడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. చుట్టూ ఇండ్లు ఉన్నా ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా సుమారు 178 బస్తాలు అంటే 89 క్వింటాళ్లు ప్రభుత్వ లెక్కల్లో దాదాపు 3 లక్షల రూపాయల విలువగల పేదల బియ్యాన్ని దర్జాగా తలుపుకు ఉన్న చిన్న తాళం చెవిని చాకచక్యంగా తెరిచి బియ్యాన్ని లోడ్ చేసుకుని వెళ్లిన దొంగలు ఎవరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బియ్యం దొంగలెవరా అంటూ విచారణ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సొంతూరి వాళ్ల లేక అక్రమ బియ్యం వ్యాపారులా అంటూ ఆరా తీస్తున్నారు. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండ గ్రామ పంచాయతీలో గల చౌక దుకాణం షాపు నంబర్ 27లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సదరు డీలర్ ఆదివారం కల్లూరులోని ఎమ్మెల్సీ పాయింట్ వద్దకు వెళ్లి పేదలు బియ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు, తక్షణమే బియ్యాన్ని పంపించండి, సోమవారం నుండి పేదలకు బియ్యం పంపిణీ చేస్తానని అధికారులను బ్రతిమిలాడి మరీ బియ్యాన్ని లోడ్ చేసుకుని వచ్చి షాపులో దిగుమతి చేసి చిన్న తాళం చెవిని జాగ్రత్తగా వేసి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి సోమవారం పేదలకు బియ్యం ఇద్దామని స్టోర్ తెరవడానికి రాగా తాళం తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూసి అవాకయ్యాడు. బియ్యం బస్తాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగు తిని సివిల్ సప్లై డీటీకి స్థానిక తహసీల్దార్కి సమాచారం అందించారట డీలర్. విషయం తెలుసుకున్న కల్లూరు ఎస్ఐ హరిత, తహసీల్దార్ సాంబశివుడు, ఆర్ఐ సుజాతలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి సదరు డీలర్ వద్ద నుండి సమాచారం సేకరించారు. బియ్యం దొంగల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అసలు ప్రభుత్వమే రాలా, సివిల్ సప్లై డీటీ గారు ఏమంది వయ దొరుకుతుంది అంటారు. బాబు చిన్నకోరుకొండ గ్రామ రేషన్ డీలర్ని. నా షాపు నందు నిన్న 3 గంటలకి రైసు షాప్ నెంబర్ 2232-027 నా షాపు నందు నిన్న 2:30-3 గంటల ప్రాంతంలో 117 క్వింటాల 12 కేజీల బియ్యం దిగుమతి అయ్యింది. నేను వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని తాళం వేసుకొని పోయినాను. తెల్లారి ఉదయమే 8 గంటలకు వచ్చి షాపు బియ్యం ఇద్దామని వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉన్నది. ఏమిటని ఎంక్వైరీ చేస్తే మాకైతే పక్కల వాళ్ళు అయితే మా ఊరిని ఏం చూడలేదు, కానీ తాళం అయితే పగలగొట్టిందని చూసి ఉన్నారు. దాన్ని ఎమ్మటే నేను ఎంఆర్ఓ గారి దృష్టికి, సివిల్ సప్లై డీటీ గారి దృష్టికి మరియు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరుకుపోయి ఉంటుంది దరిదాపుగా 90 క్వింటాలు సరుకుపోయింది.